ఎలా ఉన్నారు? ఈరోజు జొన్న కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ జొన్న కిచిడి చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ జొన్న కిచిడి చిన్న పిల్లలకి కూడా చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళకి కూడా ఈ జొన్న కిచిడి తినటం వల్ల చాలా మంచిది. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ జొన్న కిచిడి రోజు తినటం వల్ల బరువు తగ్గుతూ ఉంటారు. అలాగే నీరసం కూడా రాదు. ఈ జొన్న కిచిడికి ముందుగా 1 కప్పు జొన్న రవ్వ తీసుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పు తీసుకో. ఇప్పుడు జొన్న రవ్వని ఈ విధంగా కడిగి ఇలా పెట్టుకోవాలి. ఈ పెసరపప్పుని కడిగి ఈ జొన్న రవ్వలోకి ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. కిచిడి అంటే వెజిటేబుల్స్ వేస్తాం కదండి. ఇప్పుడు మనం తీసుకున్న కప్పు సైజుకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ అండి, ఇవి కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, ఇవి కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని ఇలా కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం 1 కప్పు రవ్వ, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 2 కలిపి 1.5 కప్పు అయింది కదా. ఇప్పుడు దానికి డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవాలి. మనం జొన్న రవ్వ కదా వేసింది, ఇలా కూడా ఉడుకుద్ది. కొంచెం స్మూత్గా రావాలంటే ఎక్స్ట్రా ఇంకో కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా తీయాలండి. ఇప్పుడు ఇలా ఉంటుంది. దీన్ని ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలండి. ఇలా తాలింపు పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది తాలింపు. ఇలా శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, దాన్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, జొన్న కిచిడి రెడీ. దీన్ని ఇలా కలుపుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.